హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఇండియాలో మోటార్ సైకిల్స్ తయారు చేసే కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అవేంటో మీ అందరికీ తెలిసిందే. బట్ ప్రపంచవ్యాప్తంగా మోటార్ సైకిల్స్ తయారు చేసే కంపెనీస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి నాకు నిన్న ఒక డౌట్ అయితే వచ్చిందనమాట. వెంటనే గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేశాను. చాలా బ్రాండ్స్ అయితే వచ్చినాయి అనమాట. అసలు నాకైతే మైండ్ పోయిందనమాట. ఏంద్రా బాబు, ప్రపంచవ్యాప్తంగా ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయా, ఇన్ని కంపెనీస్ ఉన్నాయా మోటార్ సైకిల్స్ తయారు చేసేది అని చెప్పేసి నేనే షాక్ అయ్యాను. అవన్నీ మనం డిస్కస్ చేసామనుకో అసలు ఈ వీడియో కూడా సరిపోదు అనమాట. 1 అవర్ 1.5 అవర్ అయితే పట్టిద్ది. అలాగే మనకి నోరు తిరగని కంట్రీస్ అయితే ఉన్నాయి, బ్రాండ్స్ కూడా అసలు మనకి తెలియదు అనమాట. అవన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేయను. బట్ వాళ్ళు ఫేమస్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఏ కంట్రీ నుంచి ఏ బ్రాండ్ అయితే ఉంది, అలాగే మన ఇండియాలో ఏ బ్రాండ్స్ అయితే ఉన్నాయి అనే వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియో అయితే కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 40 ఫేమస్ బ్రాండ్స్ గురించి మాట్లాడుకుందాము. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క బ్రాండ్ అయితే ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ది ఆస్ట్రియా. ఈ కంట్రీలో ఫేమస్ బ్రాండ్ వచ్చేప్పటికి కేటీఎం. 1934లో అయితే కంపెనీ స్థాపించారు. ఇప్పటికీ 90 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. సెకండ్ కంట్రీ వచ్చేప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ జనాభా కలిగి ఉన్న దేశం చైనా. ఈ చైనాలో 4 ఫేమస్ మోటార్ సైకిల్ కంపెనీస్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ కంపెనీ వచ్చేప్పటికి సిఎఫ్ మోటో. 1989లో అయితే కంపెనీ స్థాపించారు. ఇప్పటికీ 35 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. సిఎఫ్ మోటో మీద మనం కొన్ని వీడియోస్ కూడా చేసాం, మన ఛానల్లో ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. సెకండ్ కంపెనీ వచ్చేప్పటికి కీవే. 1999లో అయితే కంపెనీ స్థాపించారు. ఇప్పటికీ 25 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన వెహికల్ కీవే SR 125. ఆల్రెడీ ఒక వీడియో అయితే రికార్డ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాము. 1 lakh ప్లస్ అయితే వ్యూస్ వచ్చినాయి అనమాట. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. థర్డ్ కంపెనీ వచ్చేప్పటికి క్యూజే మోటార్స్. 1985లో కంపెనీ స్థాపించారు. ఇప్పటికీ 39 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. ఫోర్త్ కంపెనీ వచ్చేప్పటికి జాంటీస్. 2003లో కంపెనీ స్థాపించారు. ఇప్పటికీ 21 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. మూడవ కంట్రీ వచ్చేప్పటికి చెక్ రిపబ్లిక్. జావా వెహికల్స్ మీ అందరికీ తెలిసిందే కదా. ఈ కంట్రీకి చెందిన బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. 1929లో కంపెనీ స్థాపించారు. ఇప్పటికీ 95 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. ఫోర్త్ కంట్రీ వచ్చేప్పటికి జర్మనీ. ఈ కంట్రీలో మోస్ట్ ఫేమస్ బ్రాండ్స్ అయితే 3 ఉన్నాయన్నమాట. అందులో బాగా ఫేమస్ వచ్చేప్పటికి BMW. 1923లో అయితే కంపెనీ స్థాపించారు. ఇప్పటికీ 101 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ బ్రాండ్ నుంచి ఒక వెహికల్ అయితే చాలా మంది పర్చేస్ చేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ ఫేమస్ అనమాట. BMW S1000 RR. సెకండ్ బ్రాండ్ వచ్చేప్పటికి సాట్స్ మోటార్ సైకిల్స్. 1886లో అయితే కంపెనీ స్థాపించారు. 137 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. అలాగే జర్మనీలో MZ మోటార్ సైకిల్స్ కూడా ఫేమస్ అనమాట. 1906లో అయితే కంపెనీ స్థాపించారు. 118 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. ఫిఫ్త్ కంట్రీ వచ్చేప్పటికి ఇండియా. మన ఇండియాలో ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే, అయినప్పటికీ ఇంకొకసారి చూద్దాము. ఫస్ట్ కంపెనీ వచ్చేప్పటికి బజాజ్. 1945లో కంపెనీ స్థాపించారు. ఇప్పటికీ 78 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. సెకండ్ బ్రాండ్ వచ్చేప్పటికి హీరో. 1984లో కంపెనీ స్థాపించారు. ఇప్పటికీ 40 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. థర్డ్ బ్రాండ్ వచ్చేప్పటికి టీవీఎస్. 1978లో కంపెనీ స్థాపించారు. ఇప్పటికీ 46 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. ఫోర్త్ బ్రాండ్ వచ్చేప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్. 1901లో కంపెనీ స్థాపించారు. ఇప్పటికీ 123 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఫిఫ్త్ బ్రాండ్ వచ్చేప్పటికి మహీంద్రా టూ వీలర్స్. 2008లో కంపెనీ స్థాపించారు. 16 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. 2020లో కంపెనీ అయితే క్లోజ్ చేశారనమాట. అయినప్పటికీ మహీంద్రా టూ వీలర్స్ అనే బ్రాండ్ కొన్ని కంపెనీస్ అయితే పర్చేస్ చేసిందనమాట. అందులో మొదటి కంపెనీ వచ్చేప్పటికి జావా, సెకండ్ కంపెనీ వచ్చేప్పటికి HD, థర్డ్ కంపెనీ వచ్చేప్పటికి BSA. జావా గురించి ఇందాకే చెప్పాను. HD వచ్చేప్పటికి 1960లో అయితే కంపెనీ స్థాపించారు. 1996లో అయితే కంపెనీ క్లోజ్ చేశారనమాట. తర్వాత మహీంద్రా వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు. అలాగే BSA 1990లో అయితే కంపెనీ స్థాపించారు. ఇప్పటికీ 105 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. BSA కూడా మహీంద్రా కింద ఉందన్నమాట. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్. 2017లో కంపెనీ స్థాపించారు. ఇప్పటికీ 7 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. తర్వాత ఏథర్. 2013లో కంపెనీ స్థాపించారు. 11 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. రివోల్ట్. 2017లో కంపెనీ స్థాపించారు. 7 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఇటలీ గురించి మాట్లాడుకుందాము. ఇటలీలోనే చాలా ఫేమస్ బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా మంది ఎక్కువగా ఇష్టపడి కొనుక్కునే బ్రాండ్స్ అన్ని కూడా ఇటలీలోనే ఉన్నాయి. అందులో ఫస్ట్ కంపెనీ వచ్చేప్పటికి అప్రిలియా. 1945లో కంపెనీ స్థాపించారు. ఇప్పటికీ 79 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. సెకండ్ కంపెనీ వచ్చేప్పటికి బీటా మోటార్స్. 1904లో కంపెనీ స్థాపించారు. 120 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. థర్డ్ కంపెనీ వచ్చేప్పటికి బెనలీ. 1911లో అయితే కంపెనీ స్థాపించారు. 113 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. రీసెంట్గా 2005లో క్యూజే మోటార్స్ అయితే ఈ కంపెనీని కొనేసిందని చెప్పుకోవచ్చు. ఫోర్త్ కంపెనీ వచ్చేప్పటికి మనందరికీ చాలా ఇష్టమైన కంపెనీ అనమాట, డుకాటి. 1926లో అయితే కంపెనీ స్థాపించారు. 98 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. ఫిఫ్త్ కంపెనీ వచ్చేప్పటికి మోటో గుజ్జి. 1921లో కంపెనీ స్థాపించారు. ఇప్పటికీ 103 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. రీసెంట్గా లాంచ్ అయిన ప్రభాస్ మూవీలో మోటో గుజ్జి వెహికల్ అయితే చూసామని చెప్పుకోవచ్చు. సిక్స్త్ కంపెనీ వచ్చేప్పటికి మోటో మొరోని. 1937లో కంపెనీ స్థాపించారు. ఇప్పటికీ 87 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. సెవెంత్ కంపెనీ వచ్చేప్పటికి MV అగస్తా. ఇది కూడా చాలా ఫేమస్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. 1945లో కంపెనీ స్థాపించారు. 79 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది ఇప్పటికి. ఎయిత్ కంపెనీ వచ్చేప్పటికి పియాగో గ్రూప్స్.
మనందరికీ తెలుసు కదా, రోడ్డు మీద ఆటోలు కనిపిస్తూ ఉంటాయి కదా, అవన్నీ ఈ కంపెనీకి సంబంధించినవి అనమాట. 1884లో కంపెనీ స్థాపించారు. 140 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది ఇప్పటికి. 9th కంపెనీ వచ్చేప్పటికి వెస్పా 1946లో కంపెనీ స్థాపించారు. 77 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఇటలీలో మోస్ట్ ఫేమస్ మోటార్ సైకిల్ బ్రాండ్స్. ఇప్పుడు జపాన్ గురించి మాట్లాడుకుందాము. జపాన్లో కూడా చాలా ఫేమస్ కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ కంపెనీ వచ్చేప్పటికి హోండా 1948లో కంపెనీ స్థాపించారు. 76 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. సెకండ్ కంపెనీ వచ్చేప్పటికి కవాసకి 1949లో కంపెనీ స్థాపించారు. 75 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. థర్డ్ కంపెనీ వచ్చేప్పటికి సుజుకి 1909లో కంపెనీ స్థాపించారు. ఇప్పటికి 114 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. ఫోర్త్ కంపెనీ వచ్చేప్పటికి యమహా 1955లో కంపెనీ స్థాపించారు. 68 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ సౌత్ కొరియా గురించి మాట్లాడుకున్నట్లయితే సౌత్ కొరియాలో కూడా చాలా ఫేమస్ బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో బాగా ఫేమస్ కంపెనీ వచ్చేప్పటికి ఒకటి హ్యూసంగ్ 1966లో అయితే కంపెనీ స్థాపించారు. 58 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. మిర్చి సినిమాలో ప్రభాస్ యూస్ చేసిన మోటార్ సైకిల్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్వీడన్ గురించి మాట్లాడుకుందాము. స్వీడన్లో మోస్ట్ ఫేమస్ వచ్చేప్పటికి హుస్క్వర్నా 1903లో కంపెనీ స్థాపించారు. ఇప్పటికీ 121 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ మధ్య కాలంలోనే ఈ బ్రాండ్ని కేటీఎం అయితే పర్చేస్ చేసిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. ఇందులో నార్టన్ అని చెప్పేసి ఒక ఫేమస్ బ్రాండ్ అయితే ఉందన్నమాట. 1898లో కంపెనీ అయితే స్థాపించారు. ఇప్పటికీ 126 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. అలాగే ఇంకొక ఫేమస్ కంపెనీ వచ్చేప్పటికి ట్రయంఫ్ 1983లో కంపెనీ స్థాపించారు. 41 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. ఇంకా ఫైనల్ కంట్రీ వచ్చేప్పటికి యునైటెడ్ స్టేట్స్. ఇందులో 3 ఫేమస్ కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ కంపెనీ వచ్చేప్పటికి హార్లీ డేవిడ్సన్ 1903లో అయితే కంపెనీ స్థాపించారు. ఇప్పటికీ 121 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. సెకండ్ కంపెనీ వచ్చేప్పటికి ఇండియన్ 1901లో కంపెనీ స్థాపించారు. ఇప్పటికీ 123 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. ఫైనల్ బ్రాండ్ వచ్చేప్పటికి జీరో అనమాట. ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. 2006లో అయితే ఈ కంపెనీ స్థాపించారు. 18 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఏ కంట్రీలో ఏ బ్రాండ్స్ ఉన్నాయో. మీకు ఏ బ్రాండ్ ఇష్టమో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.